ఓం శ్రీ గురుభ్యో నమః. 4 ఆగస్టు 2023 శుక్రవారం. బ్లవేస్కీ గారు రచించిన ద కీ టు థియోసఫీ అనే గ్రంథంలోని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపించి వివరిస్తారు. మనం నిన్న చదివింది అక్కడే ఉందిలే. నో అంటే ఇక్కడ ఆయన అడిగాడు అనమాట, డస్ ఇట్ నాట్ మేక్ ద క్రిస్టియన్ హ్యాపీయర్ దాన్ ద బుద్ధిస్ట్ అండ్ బ్రాహ్మిన్? బుద్ధిస్ట్ కంటే బ్రాహ్మిన్ కంటే దీనివల్ల ఈ నమ్మకం వల్ల క్రిస్టియన్ హ్యాపీగా ఉంటున్నాడు కదా అంటే, నో, నాట్ ద ఎడ్యుకేటెడ్ మ్యాన్ అట్ ఎనీ రేట్, సిన్స్ ద మెజారిటీ ఆఫ్ దీస్ హ్యావ్ లాంగ్ సిన్స్ వర్చువల్లీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ దిస్ క్రూయల్ డాగ్మా. ఈ క్రూరమైన సిద్ధాంతంలో అందరూ కూడా బిలీఫ్ పోగొట్టుకున్నారు. ఎవరు కాదు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. బట్ ఇట్ లీడ్స్ దోస్ హూ స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్ మోర్ ఈజీలీ టు ద థ్రెషోల్డ్ ఆఫ్ ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్ దాన్ ఎనీ అదర్. అంటే మిమ్మల్ని అదే క్రీస్తు క్షమించేస్తాడన్న వాళ్ళు క్రిస్టియన్స్ హ్యాపీగా ఉంటున్నారు కదా అంటే, జ్ఞానం అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు అలా అవరు. కానీ ఇదేంటంటే, హూ స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్, ఎవరైతే దాంట్లో నమ్మకం ఉందో వాళ్ళు ఏంటంటే థ్రెషోల్డ్ ఆఫ్ ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్, అంటే అన్ని రకాల క్రైమ్స్ వాళ్ళు చేస్తారు, దాన్ ఎనీ అదర్. నేను చెప్తూ ఉంటాను, హిందువులేమో క్రిస్టియానిటీ తీసుకున్నాక బోల్డ్ అబద్ధాలు ఆడతారు, బోల్డ్ తప్పులు చేస్తారని ఫాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటాను. అలాగనమాట. ఇంకేమైనా మనం ఏమైనా చేసి క్రీస్తు రక్తం కాపాడుతుంది అది జ్ఞానం ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు చెయ్యరు. దాన్ ఎనీ అదర్ ఐ నో ఆఫ్. లెట్ మీ కోట్ టు యూ ఫ్రమ్ ఐసిస్ వన్స్ మోర్. ఐసిస్ ఎన్వైడ్ నుంచి నేను ఒక కొటేషన్ చెప్తానంటున్నారు. If we step outside the little circle of creed and consider the universe as a whole, balanced by the exquisite adjustment of parts, how all sound logic, how the faintest glimmering sense of justice. ఇక్కడ ఇఫ్ వి స్టెప్ అవుట్ సైడ్ ద లిటిల్ క్రీడ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ క్రీడ్ అనే దాంట్లోంచి, విశ్వాసంలోంచి బయటకు వచ్చామంటే, అండ్ కన్సిడర్ ద యూనివర్స్ యాజ్ ఎ హోల్ బ్యాలెన్స్డ్, ఈ మొత్తం జగత్తు అంతా బ్యాలెన్స్డ్ గా ఉందని మనం పరిగణిస్తే, ఎక్విజిస్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ పార్ట్స్, హౌ ఆల్ సౌండ్, అన్ని కూడా లాజిక్ తోటి ఉంటాయి, హౌ ద ఫెయింటెస్ట్ గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్, అంటే న్యాయం యొక్క ఒక్క మెరుగు కూడా రివోల్ట్స్ అగైన్స్ దిస్ వికారియస్ అటోన్మెంట్, అంటే ఇటువంటి దాన్ని వికారియస్ అటోన్మెంట్ అంటే పాయశ్చిత్తం కదా, దీన్ని మాత్రం ఎవరు కూడా తిరుగుబాటు చేస్తారు. ఇఫ్ ద క్రిమినల్ సిన్డ్ ఓన్లీ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్, తన పట్లే తను కానీ ఏదైనా పాపం చేస్తుంటే, అండ్ రాంగ్ నో వన్ బట్ హిమ్సెల్ఫ్, తనే కారణం అని ఫీల్ అవుతే, ఇఫ్ బై సిన్సియర్ రిపెంటెన్స్ హీ కుడ్ కాజ్ ద అబ్లిటరేషన్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్, అంటే ఇలాగ సిన్సియర్ గా ఉన్నటువంటి పశ్చాత్తాపంతో పాస్ట్ ఈవెంట్స్ ని ఆయన మర్చిపోగలడు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మెమొరీ ఆఫ్ మ్యాన్ బట్ ఆల్సో ఫ్రమ్ ద ఇంపెరిషబుల్ రికార్డ్, ఆ రికార్డ్ లోంచి కూడా తీసివేసేస్తారట. విచ్ నో డెయిటీ, నాట్ ఈవెన్ ద సుప్రీం ఆఫ్ ద సుప్రీం క్యాన్ కాజ్ టు డిసపియర్, దాన్ని ఎవ్వరూ కూడా పోయేటట్టు చేయలేరు. దెన్ దిస్ డాగ్మా మైట్ నాట్ బి ఇన్కాంప్రిహెన్సిబుల్, ఈ సిద్ధాంతం అన్నదప్పుడు అవగాహన అవ్వదు. బట్ టు మెయింటైన్ దట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్, అంటే తన సాటి మనుషులకి ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తే, కిల్, డిస్టర్బ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ సొసైటీ అండ్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, చంపడం, అక్కడ ఉన్నటువంటి సమతుల్యతని డిస్టర్బ్ చేయడం సంఘంలోని, అలా అవన్నీను. అండ్ దెన్ త్రూ కవార్డైజ్, పిరికితనంతో, ఆశతో, ఆర్ కంపల్షన్ తోటి, ఇట్ మ్యాటర్స్ నాట్ be forgiven by believing that the spilling of one blood washes out the other blood spilt, అంటే ఒకరి యొక్క బ్లడ్ అన్నది ఇంకొకరి యొక్క బ్లడ్ ని చేసిన తప్పుల్ని క్షమిస్తుంది అనుకోవడం చాలా రాంగ్. దిస్ ఈజ్ ప్రీపోస్టరస్. అంటే ఏమిటి ప్రీపోస్టరస్ అంటే? చూడాలి, ఇదే చాలా మంది క్రిస్టియన్స్ కున్న నమ్మకం.
చూసినా నువ్వు నేను చూడటం లేదు. రిడిక్యులస్ అని రాసింది, నాట్ టు బి టేకెన్ సీరియస్. ఓకే, ప్రిపోస్టరస్, రిడిక్యులస్, సిలీ అండ్ అంటే దిస్ ఇస్ రిడిక్యులస్ అంటేనే కరెక్ట్. అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. కెన్ ద రిజల్ట్ ఆఫ్ ఎ క్రైమ్ బి అబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్? అంటే ఆ ఫలితాలు మర్చిపోగలుగుతామా? ఆ క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్, ఆ క్రైమ్ ని కానీ క్షమించేస్తే ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ the effects of a cause are never limited to the boundaries of the cause, nor can the results of crime be confined to the offender and his victim. అంటే ఈ కారణం యొక్క ఫలితాలు అన్నవి ఎప్పుడు కూడా పరిమితంగా ఉండవు, అంటే బౌండరీస్ తోటి. లేకపోతే కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్రైమ్ యొక్క ఫలితాలు కేవలంగా చేసిన వాడికే పరిమితమై ఉండవు, అండ్ హిజ్ విక్టిమ్, ఆ విక్టిమ్ కి. Every good as well as evil action has its effects as palpably as the stone flung into calm water. అది మొత్తం వాటర్ అంతా ఒక స్టోన్ వల్ల డిస్టర్బ్ అయినట్టుగా మొత్తం అంతటికీ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు, ఒక వాళ్ళకే పరిమితం కాదు. Results of crime be confined to the offender and his victim. Every good as well as evil action has its effects as palpably as the stone flung into calm water. The simile is right, but it is the best ever conceived. So let us use it. అంటే ఈ సిమిలి అంతలా ఉండకపోవచ్చు కానీ ఇదే బాగా ఉపయోగపడుతుంది. The eddying circles are greater and swifter as the disturbing object is greater or smaller. అంటే ఆ డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్ పెద్దదా చిన్నదా దాని మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటి ఆ నీరులో ఉన్న సర్కిల్స్ కూడా ఉంటాయి, పెద్దగానో చిన్నగానో. బట్ ద స్మాలెస్ట్ పెబుల్, ఒక చిన్న గులకరాయి, నే దట్ టైనియస్ట్ స్పెక్, అంతకంటే చిన్నది, మేక్స్ ఇట్స్ రిపుల్స్, అంటే ఆ అక్కడ ఆ రిపుల్స్ అంటే చిన్న కెరటాలు వచ్చేటట్టు చేస్తుంది. And this disturbance is not alone visible and on the surface, below unseen in every direction, outward and downward. ఇది కేవలంగా బయటకు కనబడమే కాదు, బయట సర్ఫేస్ లో కిందని కూడా బాహ్యంగా అంతరంగికంగా డ్రాప్ until the sides and bottom are touched by the force. అంటే ఒక డ్రాప్ ఇంకో డ్రాప్ ని పుష్ చేసి మొత్తానికి కింద వరకు కూడా ఈ డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది ఫోర్స్ వల్ల. మోర్ ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈస్ యాజిటేటెడ్, ఆ నీటి మీద ఉన్న గాలి ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండదు. అండ్ దిస్ డిస్టర్బెన్స్ పాసెస్, ఆ గాలి వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ కూడా, యాజ్ ద ఫిజిసిస్ట్ టెల్ us, ఫ్రమ్ స్ట్రాటమ్ టు స్ట్రాటమ్ అవుట్ ఇన్ టు స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంటే ఒక పొర నుంచి ఒక పొర అలాగా శాశ్వతంగా అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ ఇంపల్స్ హస్ బీన్ గివెన్ టు మ్యాటర్, అంటే పదార్థానికి ఒక ఇంపల్స్ ప్రేరణ ఇవ్వబడుతుంది. అండ్ దట్ ఈస్ నెవర్ లాస్ట్, అది ఎప్పటికీ పోదు. కెన్ నెవర్ బి రీకాల్, దాన్ని మళ్ళీ తీసుకోను వెనక్కి. రికాల్ అంటే రికాల్ చేయలేము, అంటే తీసిలేము. ఒకసారి ఇది పోయింది. రీకాల్ అంటే వెనక్కి పిలవడం కింద వస్తుందండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ని తిరిగి వెనక్కి మనం, అంటే అక్కడ పిలవడం అంటే ఆ మీదనే వచ్చిన చిన్న చిన్న కెరటాలు ఉంటాయి కదా, వాటిని అన్నమాట. మళ్ళీ రీకాల్ చేసుకోలేము, వెనక్కి తెచ్చుకోలేము. అది రికాల్ అంటే గుర్తు చేసుకోవడం. ఇక్కడ సందర్భంలో ఏంటంటే రికాల్ ఇట్ టు ద హ్యాండ్, అంటే మనం వెనక్కి చేతికి వరకు, అంటే గులకరాయి వేసిన దానికి అది వెనక్కి లాగలేదు. రోల్ బ్యాక్ ద రిపుల్స్, అంటే రోల్ బ్యాక్ ద రిపుల్స్, ఆబ్లిటరేట్ ద ఫోర్స్ ఎక్స్పెండెడ్, ఆ ఫోర్స్ ని మళ్ళీ ఇంకో రకంగా మార్చలేము. రిస్టోర్ ద etheric waves to their previous state of non-being and wipe out every trace of the act of throwing the missile, so that time's record shall not show that it ever happened. Then we may patiently may hear
Christians argue for the efficacy of the atonement. అంటే ఆ ఫలితం అన్నది దానంతట అది టైం వచ్చినప్పుడు ఆగిపోతుంది తప్ప మనమేమో దాన్ని ఆపలేం. అక్కడ ఎలా అయితే ఆ లేక్ లో ఒక చిన్న రాయి వేస్తే అదే విధంగా వీళ్ళు చేసినటువంటి సిన్ ఎవరు దాన్ని తీసిలేరు. దాని ఇంపాక్ట్ దానికి ఉంటూనే ఉంటుంది. అండ్ సీజ్ టు బిలీవ్ ఇన్, అది ఐసిస్ అన్వెయిల్డ్ అలా రాసింది, సీజ్ టు బిలీవ్ ఇన్ కార్మిక్ లా. As it now stands, we call upon the whole world to decide which of our two doctrines is the most appreciative of defined deific justice. అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని అడగొచ్చు, ఆ క్రీస్తు రక్తం అన్నదా లేకపోతే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ తో ఉన్న కర్మ సిద్ధాంతమా? Which of our two doctrines is the most appreciative of deific justice and which is more reasonable even on simple human evidence and logic. అంటే సింపుల్ గా ఉన్న ఎవిడెన్స్ కి లాజిక్ కి కూడా ఏది బాగా కరెక్ట్ అంటే న్యాయంగా ఉంది అని ఎవరినైనా అడగొచ్చు అంటుంది. అప్పుడు ఎంక్వైరీ, ఎట్ మిలియన్స్ బిలీవ్ ఇన్ ద క్రిస్టియన్ డాగ్మా అండ్ ఆర్ హ్యాపీ. మిలియన్స్ ప్రజలు ఈ క్రిస్టియన్ చెప్పినట్టు సిద్ధాంతంలో నమ్మి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. అంటే థియాసఫిస్, ప్యూర్ సెంటిమెంటాలిజం ఓవర్ పవరింగ్ దే థింకింగ్ faculties which no true philanthropist or altruist will ever accept. అంటే ఈ సెంటిమెంటాలిజం అన్నదాన్ని వాళ్ళ ఆలోచనకు అతీతంగా ఇవన్నిటినీ ఎవరు నిజమైనటువంటి మానవాళిని ప్రేమించే ఫిలాంథ్రఫిస్ట్ కానీ అంతటిని ప్రేమించే ఆల్ట్రూయిస్ట్ కానీ వీటిని అంగీకరించరు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ డ్రీమ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ బట్ ఎ నైట్ మేర్ ఆఫ్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్. ఇది కేవలంగా స్వార్థపరత్వం యొక్క కళే కాదు, కానీ పీడ కళ అన్నమాట, హ్యూమన్ ఇంటెలెక్ట్ కే. లుక్ వేర్ ఇట్ లీడ్స్ టు అండ్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ దాట్ pagan country where crimes are more easily committed or more numerous than in Christian land. అంటే మీరు ఒకసారి చూడండి ఇది ఎక్కడికి దారి తీస్తుందో. అందుకనే ఆ ప్యాగన్ కంట్రీ అంటున్నారు, అక్కడ ఎన్నో నేరాలు అనేవి సులువుగా చేస్తూ ఉంటారు, ఎన్నో ఎక్కువగాను ఇప్పుడున్న క్రిస్టియన్ ల్యాండ్స్ కంటే అక్కడ ఎక్కువ చేస్తారు. లుక్ ఎట్ ద లాంగ్ అండ్ ఘాస్ట్లీ యాన్యువల్ రికార్డ్స్ ఆఫ్ క్రైమ్స్ కమిటెడ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ లో ఏడాదికి ఎంత భయంకరమైన నేరాలు జరుగుతున్నాయో చూడండి ఆ రికార్డ్స్. అండ్ బిహోల్డ్ ప్రొటెస్టెంట్ అండ్ బైబ్లికల్ అమెరికా. అందుకని ప్రొటెస్టెంట్స్ బిహోల్డ్ అంటే ఆ బైబిలికల్ అమెరికాని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. దేర్ కన్వర్షన్స్ ఎఫెక్టెడ్ ఇన్ ప్రిజన్ ఆర్ మోర్ న్యూమరస్ దాన్ దోస్ మేడ్ బై పబ్లిక్ రివైవల్స్ అండ్ ప్రీచింగ్. అంటే ప్రిజన్స్ లో ఎక్కువగా ఈ కన్వర్షన్స్ ఉంటున్నాయట. సీ హౌ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ క్రిస్టియన్ జస్టిస్ స్టాండ్స్. red-handed murderers urged on by the demons of lust, revenge, cupidity, fanaticism, or mere brutal thirst for blood, who kill their victims in most cases without giving them time to repent or call on Jesus. అది అంటే ఇక్కడ ఎంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు క్రూయల్ గాను. వాళ్ళేమో అక్కడ వాళ్ళకి ఇంకా రిపెంటెన్స్ కి టైం లేదు, జీసస్ ని పిలవడానికి టైం లేదు. అంటే వాళ్ళు అన్ని మర్డర్స్ చేస్తున్నారు, అన్ని క్రూయల్ యాక్షన్స్ చేస్తున్నారు పగతో, ఇంకే తర్వాత కామం మొదలైన అన్నిటితో. దీస్ పర్హాప్స్ డైడ్ సిన్ఫుల్ అండ్ అఫ్ కోర్స్ వీళ్ళందరూ కూడా పాపాలతోటే చనిపోయారు. కన్సిస్టెంట్లీ విత్ థియోలాజికల్ లాజిక్ మెట్ ద రివార్డ్ ఆఫ్ దేర్ గ్రేటర్ ఆర్ లెసర్ అఫెన్సెస్. వాళ్ళకి తక్కువ ఎక్కువ వాటి యొక్క అంటే అఫెన్స్ అన్నది ఫీల్ అవుతున్నారు. బట్ ద మర్డరర్ ఓవర్టేకెన్ బై హ్యూమన్ జస్టిస్ ఈజ్ ఇంప్రిజన్. అంటే హ్యూమన్ జస్టిస్ వల్ల ఈ మర్డరర్ని ఎప్పుడు కూడా జైల్లో పెడతారు. వెప్ట్ ఓవర్ బై సెంటిమెంటాలిస్ట్, ప్రేడ్ విత్ అండ్ అట్ ప్రొనౌన్సెస్ ద చార్మడ్ వర్డ్స్ ఆఫ్ కాన్వర్జేషన్ అండ్ గోస్ టు ద స్కాఫోల్డ్, ఎ రిడీమ్డ్ చైల్డ్ ఆఫ్ జీసస్. అది అంటే ఇక్కడ క్రీస్తు రక్తం రక్షించబడుతుంది అన్న దానికి చూపిస్తున్నారు. ఇక్కడ మర్డరర్ నేమో హ్యూమన్ జస్టిస్ ప్రకారం అతన్ని జైల్లో పెడతారు,
వాళ్ళేమో సెంటిమెంటాలిజం కోసం ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రొనౌన్సెస్ ద చార్మ్డ్ వర్డ్స్, అంటే వాళ్ళకి ఏవో పదాలు ప్రేయర్కి ఇస్తారు, ఆ పదాలన్నీ వాళ్ళు చెప్తారు. ఆఫ్ కన్వర్షన్ అండ్ గోస్ టు ద స్కాఫోల్డ్ ఎ రిడీమ్డ్ చైల్డ్ ఆఫ్ జీసస్. అంటే స్కాఫోల్డ్ అంటే ఏమిటి చూడు, నాకు ఏదో తెలిసి తెలియనట్టుగా ఉంది. ఊరికంబం స్కాఫోల్డ్. ఆహా. అది రిడీమ్డ్ చైల్డ్ ఆఫ్ జీసస్ గా అక్కడికి వెళ్తారు. అంటే వాళ్ళకి ఇది హ్యూమన్ పనిష్మెంట్ తప్పట్లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద మర్డర్ కోసం తప్ప హీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ప్రేడ్ విత్ రిడీమ్ పార్డన్. అంటే ఆ మర్డర్ విషయంలో తప్ప మిగతా టైంలో ఆయన ఏమి కూడాను క్షమించి ప్రార్థన చేయడు, అందులోంచి అంటే ఉద్ధరించబడ్డు, క్షమించబడ్డు. క్లియర్లీ దిస్ మ్యాన్ డిడ్ వెల్ టు మర్డర్. ఆయన మర్డర్ చేయడానికి బాగా చేశాడు. ఫర్ దస్ హీ గెయిన్ ఇటర్నల్ హ్యాపీనెస్. అందుకోసం ఆయన అనంతమైన ఆనందం పొందుతాడా. అండ్ హౌ అబౌట్ ద విక్టిమ్ అండ్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీ. ఆ నేరం చేసిన వాడి కుటుంబం, బంధువులు, ఆయన మీద ఆధారపడిన వాళ్ళు, సోషల్ గా ఉన్న సంబంధం ఉన్న వాళ్ళు. హ్యాస్ జస్టిస్ నో రికంపెన్స్ ఫర్ దెమ్. వాళ్ళకి జస్టిస్ అన్నది వాళ్ళకి రికంపెన్స్ అంటే తిరిగి ఫలితం ఇచ్చేది అవ్వట్లేదా. మస్ట్ దే సఫర్ ఇన్ దిస్ వరల్డ్ and the next, while he who wronged them sits beside the holy thief of Calvary and is forever blessed. అంటే ఈ ఎవరైతే నేరం చేయలేదో వాళ్ళందరూ బాధపడుతూ ఈ ప్రపంచంలో, వైల్ హీ ఎవరైతే తప్పు చేశాడో ఆయన ఆ పవిత్రమైన దొంగ అన్నమాట, కాల్వరీ, అండ్ ఈస్ ఫర్ ఎవర్ బ్లెస్డ్, ఆయన ఎప్పుడు కూడా దీవించబడుతూ ఉంటాడా. ఆన్ దిస్ క్వశ్చన్ ద క్లెర్జీ కీప్ ఏ ప్రూడెంట్ సైలెన్స్. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆ క్లర్జీ అన్న అతను, అంటే అందులో క్లర్జీమెన్ అంటే ఆయన ప్రూడెంట్ సైలెన్స్ అంటే వాళ్ళది ఒక పోస్ట్ అన్నమాట, ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఐసిస్ అన్వైడ్ లో ఉంది. అండ్ నౌ యు నో వై థియోసఫీస్ whose fundamental belief and hope is justice for all in heaven as on earth and in karma reject this dogma. అందుకే థియోసఫిస్ట్ అందరూ ఈ డాగ్మా అంటే ఈ థియరీని రిజెక్ట్ చేస్తారు, అంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఎంక్వైరర్ అడుగుతున్నారు, ది అల్టిమేట్ డెస్టినీ ఆఫ్ మ్యాన్ దెన్ ఇస్ నాట్ ఎ హెవెన్ ప్రిసైడెడ్ ఓవర్ బై గాడ్, బట్ ద గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్ ఇంటూ ఇట్స్ ప్రైమార్డియల్ ఎలిమెంట్ స్పిరిట్. అంటే ఇప్పుడు ఈయనకి అర్థమైంది ఏమిటంటే, ఇక్కడ వాళ్ళు హెవెన్ కి వెళ్ళడం అంటారు కదా, అది కాదా మానవుడి యొక్క డెస్టినీ, కానీ వాళ్ళు గ్రాడ్యువల్ గా మారి మ్యాటర్ అంతా కూడాను మార్పు చెంది ప్రైమార్డియల్ ఎలిమెంట్ అయిన స్పిరిట్ లోకి వెళ్ళడమా. ఇట్ ఈస్ టు దట్ ఫైనల్ గోల్ టు విచ్ ఆల్ టెండ్స్ ఇన్ నేచర్. ఆ ఫైనల్ గోల్ కి అందరూ వెళ్తారు. Do not some of you regard this association or fall of spirit into matter as evil and rebirth as a sorrow? మీలో కొంతమంది ఇలా మ్యాటర్ లోకి పడిపోవడం అన్న దాన్ని ఒక చెడుగా, రీబర్త్ ని ఒక దుఃఖంగా పరిగణించరా. సమ్ డూ, కొంతమంది ఉన్నారు. అండ్ దేర్ ఫోర్ స్ట్రైవ్ టు షార్టెన్ ద పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఎర్త్. అందుకే వాళ్ళు వాళ్ళ యొక్క ఈ పరీక్షమాణ అవస్థను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ అన్మిక్స్డ్ ఇవిల్, మిక్స్ అయినటువంటి ఇవిల్ కాదు. హవెవర్ సిన్స్ ఇట్ ఎన్ష్యూర్స్ ద ఎక్స్పీరియన్స్ అపాన్ విచ్ వీ మౌంట్ టు నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అంటే ఏదైనా సరే ఇక్కడ ష్యూర్ గాను ఈ అనుభవం అన్నది మనం జ్ఞానం వైపు, అంటే విజ్డమ్ అన్న జ్ఞానం అనే అంటాం, అక్కడికి వెళ్తాం. ఐ మీన్ దట్ ఎక్స్పీరియన్స్ విచ్ టీచర్స్ దట్ ద నీడ్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ నేచర్ కెన్ నెవర్ బి మెట్ బై అదర్ దాన్ స్పిరిచువల్ హ్యాపీనెస్. నా ఉద్దేశం ఏంటంటే, మన అనుభవం అది మనకి ఏం చెప్తుందంటే, మన యొక్క ఆధ్యాత్మిక స్వభావానికి చెందినటువంటి అవసరాలు అవి ఎప్పుడూ కూడా ఇతరులు ఎవరి వల్ల అవదు. సబ్జెక్ట్ స్పిరిచువల్ హ్యాపీనెస్ దాన్ స్పిరిచువల్ హ్యాపీనెస్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద బాడీ వీఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్. శరీరంలో ఉన్నంతసేపు పెయిన్, సఫరింగ్ ఇవన్నీ మనకి తప్పవు. వీఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్, suffering and all the disappointing incidents occurring during life. జీవితంలో నిస్పృహని, నిరాశని తెచ్చే ఎన్నో సంఘటనలతో ఉంటాయి. Therefore, and to palliate this, అందువలన we finally acquire knowledge which alone can afford us
రిలీఫ్ అండ్ హోప్ ఆఫ్ బెటర్ ఫ్యూచర్. ఎటువంటి జ్ఞానం అయితే మనకి రిలీఫ్ ని, బెటర్ ఫ్యూచర్ యొక్క ఆశని ఇస్తుందో, అందుకని మనం అటువైపునే వెళ్ళడం. ఫైనల్లీ ఎక్వైర్ నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని పొందుదాం. ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. తర్వాతది డ్యూటీ. వాట్ ఈజ్ ప్రాక్టికల్ థియాసఫీ? ప్రాక్టికల్ గా ఉన్న దివ్య జ్ఞానం ఏమిటి అనేది. అప్పుడు ఎంక్వైరర్ అడిగాడు, వై దెన్ ద నీడ్ ఫర్ రీబర్త్ సిన్స్ ఆల్ అలైక్ ఫెయిల్ టు సెక్యూర్. హెడ్డింగ్ డ్యూటీ. డ్యూటీ చదవాలి. అవును, చదివాను చదివావా? ఫస్ట్ డ్యూటీ అని చదివి దానిపైన హెడ్డింగ్ ఇలా ఉంది అని చెప్తున్నాను. వాట్ ఈజ్ ప్రాక్టికల్ థియాసఫీ, 12th చాప్టర్, అందులో డ్యూటీ. వై దెన్ ద నీడ్ ఫర్, అయితే ఎందుకు ఈ పునర్జన్మ? అందరూ ఒకే రకంగా ఒక పర్మనెంట్ పీస్ అనే దానికి పొందుతారు కదా, శాశ్వతమైనటువంటి శాంతిలో. మళ్ళీ ఈ పునర్జన్మలు ఎందుకు అని. బికాస్ ద ఫైనల్ గోల్ కెనాట్ బి రీచ్డ్ ఇన్ ఎనీ వే బట్ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, అండ్ బికాస్ ద బల్క్ ఆఫ్ దీస్ కన్సిస్ట్ ఇన్ పెయిన్ అండ్ సఫరింగ్. అంటే ఎందుకంటే ఈ ఫైనల్ గోల్ అన్నది ఏ రకంగా వెంటనే వెళ్ళిపోలేము. జీవితం యొక్క అనుభవాలు, ఈ బల్క్ అంటే ఇవన్నీ కలిపి బాధ, సఫరింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ త్రూ ద లేటర్ దట్ వీ కెన్ లెర్న్. అంటే వీటి వల్లే మనం ఎక్కువ నేర్చుకుంటాం. ఆనందాలు, అంటే సంతోషాలు టీచర్స్ నథింగ్, అవేం మనకి పాఠాలు నేర్పవు. దే ఆర్ ఇవానిసెంట్ అండ్ కెన్ ఓన్లీ బ్రింగ్ ఇన్ ద లాంగ్ రన్ సొసైటీ. అవేంటంటే తాత్కాలికంగానే ఉంటాయి, మళ్ళీ వెంటనే పోతూ ఉంటాయి. అవి మనకి ఏదో ఒక రకమైన తృప్తి ఇవ్వచ్చు. మోర్ ఓవర్ అవర్ కాన్స్టెంట్ ఫెయిల్యూర్ టు ఫైండ్ ఎనీ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్, అంటే శాశ్వతమైన తృప్తి పొందాలి అన్నప్పుడు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం నిరంతరంగా జీవితంలో. వి కుడ్ మీట్ ద వాంట్స్ ఆఫ్ అవర్ హయ్యర్ నేచర్. దానివల్ల హయ్యర్ నేచర్ యొక్క వాంట్స్ అనేవి అంటే ఇక్కడున్న ఈ ఫెయిల్యూర్స్ వల్ల అక్కడికి వెళ్తున్నాం. షోస్ us plainly that those wants can be met only on their own plane. అంటే ఆ వాంట్స్ ని ఆ ప్లేన్ లోనే మనం అంటే ఎదుర్కోగలం. టు విట్ ద స్పిరిచువల్. విట్ అంటే టు విట్నెస్ అనా? విట్ మీనింగ్ ఏంటో చూద్దాం. met only on their own plane to wit. ఏం తెలియదు సరిగ్గా. అంటే విట్కి ఇంకేదైనా మీనింగ్ ఉందేమో అని చూద్దాం. ఒకటి తెలివి అని ఉంది కదా విట్ అంటే, మరి ఇక్కడే తెలియదు. విట్ అంటే అదే లేదా టు విట్నెస్ అనా? విట్ అంటే నిలుపుదల. విత్ హోల్డ్ విట్ అంటే విట్స్ అండ్ విట్ అండ్ తెలివి అని కూడా ఉంది కదా. విట్ ఒక్క నిమిషం చూడండి. డిక్షనరీలో నిలుపుదల అని ఇచ్చాడు, అంటే సెల్లో. ఒక్క నిమిషం చూడండి. విట్, the ability to use words in a clever and amusing way, having a particular type of intelligence. విత్ హోల్డ్, విట్నెస్, ఏదైనా స్పిరిచువల్ అంటే ఆ స్పిరిచువల్ ని తెలుసుకోవడం అందాం. ఈజ్ ద న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఏ డిజైర్ టు క్విట్ లైఫ్ బై వన్ మీన్స్ ఆర్ అనదర్. అంటే ఇక్కడ న్యాచురల్ గా ఉన్న ఫలితం ఏంటంటే ఈ జీవితాన్ని వదిలేయడం ఏదో ఒక అదేనా? ఇఫ్ యు మీన్ బై సచ్ డిజైర్, మీకు అలాంటి ఉద్దేశమే గాని అలాంటి కోరికే అని అనుకుంటే, సూసైడ్, దెన్ ఐ సే అంటే అలాంటి కోరిక అంటే ఆత్మహత్య అని కదా. అప్పుడు నేనేమంటానంటే మోస్ట్ డిసైడెడ్లీ నాట్. మీ ఉద్దేశంలో అది ఆత్మహత్య అని అంటే అది కానే కాదు. అంటే మీ ఉద్దేశం ఏదో రకంగా చనిపోవడమా అని. Such a result can never be a natural one. అలాంటి ఫలితం అంటే ఏదో అలా చనిపోవాలని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఒక సహజమైన విషయం కాదు. బట్ ఈస్ ఎవర్ డ్యూ టు ఏ మార్బిడ్ బ్రెయిన్ డిసీజ్. అది ఒక రకమైనటువంటి భయంకరమైన బ్రెయిన్ డిసీజ్. ఆర్ టు మోస్ట్ డిసైడెడ్ అండ్ స్ట్రాంగ్ మెటీరియలిస్టిక్ వ్యూస్.
అంటే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఈ ప్రాపంచికంగా ఉన్న ఈ వ్యూస్ వల్ల కూడా అలా అవుతుంది. ఇట్ ఈస్ ద వర్స్ట్ ఆఫ్ క్రైమ్స్, అంటే నేరాల్లో అన్నిటికంటే మహా చెడ్డదిట. అండ్ డైర్ ఇన్ ఇట్స్ రిజల్ట్స్, దాని ఫలితాలు కూడా చాలా బాధాకరంగా ఉంటాయి. బట్ ఇఫ్ బై డిజైర్ యు మీన్ సింప్లీ ఆస్పిరేషన్ టు రీచ్ స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్, అలా కాకుండా మీరు ఆధ్యాత్మికమైన ఎగ్జిస్టెన్స్ ని రీచ్ అవ్వాలి అనే తపన ఉంటే, నాట్ ఏ విష్ టు క్విట్ దర్, భూమిని వదిలేయాలన్న కోరిక కాదు, దెన్ ఐ వుడ్ కాల్ ఇట్ ఏ వెరీ న్యాచురల్ డిజైర్, అప్పుడు నేను దాన్ని ఒక సహజమైన కోరిక అని చెప్తాను. అదర్వైజ్ వాలంటరీ డెత్ వుడ్ బి అన్ అబాండన్మెంట్ ఆఫ్ అవర్, అంటే సహజంగా చనిపోవడం, వాలంటరీ అంటే ఇష్టపూర్వకంగా చనిపోవడం, ఉద్దేశపూర్వకంగా, అది ఒక రకమైన ఆఫ్ అవర్ ప్రెసెంట్ పోస్ట్ అండ్ ఆఫ్ ద డ్యూటీస్ ఇన్కంబెంట్ ఆన్ us, మన మీద ఉన్న కర్తవ్యాలు అవన్నీ కూడా మనం వదిలేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ అన్ అటెంప్ట్ టు షర్క్ కార్మిక్ రెస్పాన్సిబిలిటీస్, కర్మ సంబంధమైన బాధ్యతలన్నిటినీ కూడా మనం పక్కకి తొలగించేస్తున్నాం. అండ్ థస్ ఇన్వాల్వ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ కర్మ, ఆ విధంగా కొత్త కర్మని మళ్ళీ మనం తెచ్చుకుంటున్నాం. అంటే ఆత్మహత్యలు వాటి వల్ల, అది చాలా పెద్ద, అన్ని నేరాల కంటే పెద్ద నేరం అని చెప్పారు. అంటే ఎంక్వైరర్ అడిగాడు, బట్ ఇఫ్ యాక్షన్స్ ఆన్ ద మెటీరియల్ ప్లేన్ ఆర్ అన్సాటిస్ఫైయింగ్, why should duties which are such actions be imperative? అంటే బట్ ఇఫ్ యాక్షన్స్ ఆన్ ద మెటీరియల్ ప్లేన్ ఆర్ అన్సాటిస్ఫైయింగ్, అంటే మెటీరియల్ ప్లేన్ లో మన యొక్క పనులు మనకి తృప్తినివ్వకుండా ఉంటే మనం ఎందుకని ఈ బాధ్యత, ఇదే కర్తవ్యాలు విచ్ ఆర్ సచ్ యాక్షన్ ఈ ఇంపరేటివ్ అవ తప్పనిసరి ఎలాగవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియోసఫిస్ట్ చెప్తున్నారు, బికాస్ అవర్ ఫిలాసఫీ టీచర్స్ అస్ దట్, మా వేదాంతం మాకేం చెప్తుంది అంటే, మా ఫిలాసఫీ అంటే మా యొక్క జ్ఞానం అని కూడా తీసుకోవచ్చు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ డూయింగ్ అవర్ డ్యూటీస్ టు ఆల్ మెన్, టు అవర్ సెల్స్, అంటే ఇతర అందరు మనుషులకి పట్ల, మనకి మన పట్ల ఉన్న కర్తవ్యాల యొక్క లక్ష్యం, ద లాస్ట్ ఈజ్ నాట్ ద అటైన్మెంట్ ఆఫ్ పర్సనల్ హ్యాపీనెస్, వ్యక్తిగతమైన ఆనందం పొందడానికి కాదు, బట్ ఆఫ్ ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క సంతోషం కోసమే. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రైట్ ఫర్ ద సేక్ ఆఫ్ రైట్, రైట్ గా ఉండడం రైట్ కోసమే, నాట్ ఫర్ వాట్ ఇట్ మే బ్రింగ్ అస్, ఆ రైట్ గా ఉండడం ఏదో మనకి ఫలితం ఇస్తుందని కాదు, రైట్ ఫర్ రైట్ సేకే ఉండాలి. హ్యాపీనెస్ ఆర్ రాదర్ కంటెంట్మెంట్, సంతోషం గాని తృప్తి గాని, మే ఇండీడ్ ఫాలో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ, మన కర్తవ్యం చేయడం వల్లే వస్తున్నాయి, బట్ ఈజ్ నాట్ అండ్ మస్ట్ నాట్ బి ద మోటివ్ ఫర్ ఇట్, అంటే ఆ దాని యొక్క మోటివ్ తో కాదు. వాట్ డూ యూ అండర్స్టాండ్ ప్రిసైజ్లీ బై డ్యూటీ ఇన్ థియోసఫీ? దివ్య జ్ఞానంలో డ్యూటీ అంటే అర్థం ఏమిటి? ఇట్ కెనాట్ బి ద క్రిస్టియన్ డ్యూటీస్ ప్రీచ్డ్ బై జీసస్ అండ్ హిస్ అపోజిల్స్, సిన్స్ యూ రికగ్నైజ్ నెయిదర్, అంటే ఇప్పుడు మీరు చెప్పే డ్యూటీ క్రిస్టియన్ డ్యూటీస్ కావేమో, జీసస్ క్రీస్తు చెప్పినవి, ఆయన అపోజిల్స్ అంటే మిగతా వాళ్ళును, సిన్స్ యూ రికగ్నైజ్ నెయిదర్, ఎందుకంటే మీరు వాటిని ఏమి గుర్తించట్లేదు అన్నారు. అంటే థియోసఫిస్ట్ అన్నారు, యు ఆర్ వన్స్ మోర్ మిస్టేకెన్, మీరు మళ్ళీ తప్పుగా అనుకుంటున్నారు. When you call Christian duties were inculcated by every great moral and religious reformer ages before the Christian era, అంటే మీరు క్రిస్టియన్ డ్యూటీస్ అన్న వాటిని మీరు వర్ ఇన్కల్కేటెడ్, ఎవరి చేత? గ్రేట్ మోరల్ అండ్ రిలీజియస్ రిఫార్మర్స్ చేత ఆ డ్యూటీస్ వచ్చాయి, ఎన్నో యుగాల కంటే, యుగాల వెనకాల, బిఫోర్ ద క్రిస్టియన్ ఎరా, ఈ క్రిస్టియన్ యుగానికంటే ముందుట. ఆల్ దట్ వాజ్ గ్రేట్, జనరస్, హీరోయిక్, అవన్నీ చాలా గొప్పగా ఉండేవి, జనరస్ ఉదారంగా ఉండేవి, హీరోయిక్ గా ఉండేవి. వాజ్ ఇన్ డేస్ ఆఫ్ ఓల్డ్, నాట్ ఓన్లీ టాక్డ్ అబౌట్ అండ్ ప్రీచ్డ్ ఫ్రమ్ pulpits as in our own time, but acted upon sometimes by whole nations, అంటే అవి ఒకప్పుడు మాట్లాడుకున్నవేనే కాదు, యాజ్ ఇన్ అవర్ ఓన్ టైమ్, బట్ యాక్టెడ్ అపాన్ సమ్ టైమ్స్ బై హోల్ నేషన్స్, మొత్తం అందరూ కూడా పాటించేవారట. ది హిస్టరీ ఆఫ్ ద బుద్ధిస్ట్ రిఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద మోస్ట్ నోబుల్ అండ్ మోస్ట్ హీరోయికల్లీ అన్సెల్ఫిష్ యాక్ట్స్. ఇంకా బుద్ధిస్ట్ యొక్క రిఫార్మర్స్ ఎలా అంటే, వాళ్ళు పూర్తిగా నోబుల్, ఉన్నతమంగా, హీరోయిక్ గా, నిస్వార్థంగా పనులతోటే ఉండేవి. Be ye all of one mind, having compassion one of another.
ఒకరి పట్ల ఒకరికి దయ అంటే కారుణ్యం, ఆల్ ఆఫ్ వన్ మైండ్, ఒక మనసుతో మీరు ఉండండి, ఒకరి పట్ల ఒకరి కారుణ్యంతో ఉండండి. లవ్ యాజ్ బ్రదర్ అండ్ బీ పిటిఫుల్, అంటే ప్రేమ అంటే సోదర లాగా ప్రేమించుకోండి, దయ కలిగి ఉండండి. బీ కర్టియస్ గా, అంటే తెలుగులో కర్టియస్ ఏమిటి? మర్యాద కదా. కరెక్టే మర్యాదతో ఉండండి. నాట్ రెండరింగ్ ఇవిల్ ఫర్ ఇవిల్, చెడుకి చెడు చెయ్యకండి. ఆర్ రైలింగ్ ఫర్ రైలింగ్, అంటే రైలింగ్ అన్నా అదే, దాని రైలింగ్ అంటే బాధ కొట్టడం ఏంటి, రైలింగ్ కి రైలింగ్ రిటర్న్ ఇవ్వకండి. బట్ కాంట్రరీ వైజ్ బ్లెస్సింగ్, అంటే వాళ్ళు ఏదైనా మనకు చేసిన బాధకి మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి. వాజ్ ప్రాక్టికల్లీ క్యారీడ్ అవుట్ బై ద ఫాలోయర్స్ ఆఫ్ బుద్ధ యొక్క ఫాలోయర్స్ దీన్ని ప్రాక్టికల్ గా క్యారీ చేశారు. సెవరల్ సెంచరీస్ బిఫోర్ పీటర్ కంటే ముందు, ఎన్నో శతాబ్దాల ముందుట, ద ఎథిక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ గ్రాండ్, క్రిస్టియానిటీ యొక్క ఎథిక్స్ చాలా గొప్పగానే ఉన్నాయి, నో డౌట్. బట్ యాజ్ అన్డినైబ్లీ దే ఆర్ నాట్ న్యూ, అవేమి కొత్త కాదు. అండ్ హ్యావ్ ఆరిజినేటెడ్ యాజ్ ప్యాగన్ డ్యూటీస్, అవి ప్యాగన్ డ్యూటీస్ గా ఆరిజిన్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఎంక్వైరర్ అంటున్నాడు, అండ్ హౌ వుడ్ యూ డిఫైన్ దీస్ డ్యూటీస్ ఆర్ డ్యూటీ, అయితే మీరు ఈ డ్యూటీస్ ని ఎలా డిఫైన్ చేస్తారు, ఈ కర్తవ్యాన్ని ఇన్ జనరల్, యాజ్ యూ అండర్స్టాండ్ దట్ టర్మ్, ఆ డ్యూటీ అన్న టర్మ్ మీరు అర్థం చేసుకున్నట్టుగా మీరు ఎలా డిఫైన్ చేస్తారు అని అడిగారు. అంటే ఎంక్వైరర్ ప్రశ్న అడిగితే థియోస్ఫిస్ట్, ఇంకా అయిపోతుంది, less than 1 minute ఉంది, ఇక్కడికి ఆపుదాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద పాసేజ్ అనమాట, పెద్దది అని కాదు, మనకి పాసేజ్ కి టైం ఉండదు. అంటే ఇక్కడ ఈ డ్యూటీస్ అన్ని మీరు ఇక్కడ డ్యూటీ అన్న పదాన్ని మీరు ఏం చెప్తే, ఓల్డ్ క్రిస్టియానిటీలో అన్ని ఉన్నతమైనగానే ఉన్నాయి, అదే చెప్తున్నారు. అంటే ఆ క్రిస్టియన్ ఎరాకి ముందు అందరూ కూడా చాలా ఉన్నతమైన విధంగానే ఉన్నాయి. ఇక్కడ ఆపుదాం. సరే. అయితే రేపు ఎల్లుండి సెలవు, మళ్ళీ మండే క్లాస్ గుర్తుపెట్టుకోండి. పొద్దున వేళ మాత్రం సెలవు కదా అనుపమ గారు, పొద్దున. అలాగేనండి, అలాగే. ఎప్పుడెప్పుడు మీరు పొద్దున్న సెలవు అనుకున్నాను, సాయంత్రమే, ఎందుకంటే నేను సాయంత్రం క్లాసు